ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డబ్ల్యూ స్మార్ట్ నుంచి మేకింగ్ రిలీజ్ చేశారు. ఈ మధ్యనే టీజర్ తో సందడి చేశారు రామ్. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ లెక్కన డబ్ల్యూ స్మార్ట్ వచ్చేదెప్పుడు? రిలీజ్ కు జూన్ లో ముహూర్తం చూసుకుంటుందా? హావ్ ఎ లుక్. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి పోయిన చోటే హిట్టు వెతుక్కుంటున్నాడు. రామ్ తో తీసే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబ్ల్యూ స్మార్ట్ ను కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత చిరంజీవి పూరికి ఛాన్స్ ఇచ్చి క్రేజీ కాంబినేషన్ కి తెరలేపాడు. కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడు అనుకున్నా వర్కౌట్ కాలేదు. బాలయ్య పేరు కూడా వినిపించింది. పైసా వసూల్ ఫ్లాప్ అయినా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అనుకున్నా కుదరలేదు. టెంపర్ తర్వాత చాలా కాలం హిట్ లేని పూరి ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. పూరి పని అయిపోయింది అనుకున్న వాళ్లకు ఎవరు ఊహించిన విధంగా ఇస్మార్ట్ హిట్ తో సమాధానమిచ్చి రామ్ ను ఊరమాస్ హీరోని చేసేశాడు. సినిమాను 16 కోట్లు కమ్మితే 40 కోట్ల దాకా తీసుకొచ్చింది. లైగర్ డిజాస్టర్ తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ తెరపైకొచ్చింది. ఇస్మార్ట్ శంకర్ లో చూపించిన ఊరమాస్ కు డబుల్ ఉంటుందని టైటిల్ తోనే చెప్పేశాడు పూరి. వారం తిరగకుండా టీజర్ మేకింగ్ రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. జూన్ 27న కల్కి, ఆ తర్వాత 2 వారాలకు జూలై 12న భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది. జూన్ 2వ వారంలో వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది. ఆగస్టు 15న పుష్ప 2 రావడంతో జూలై చివరి వారంలో కూడా రిలీజ్ స్లాట్ ఖాళీగా ఉంది. మరి డబ్ల్యూ స్మార్ట్ వచ్చేది ఎప్పుడో చూడాలి మరి.